హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు శివ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మనకు ప్రీమియం హోమ్ థియేటర్ అనవచ్చు అండ్ అసలు బడ్జెట్లోకి అందని హోమ్ థియేటర్ అనవచ్చు అనమాట. ఇది మనకు బోస్కి సంబంధించిన హోమ్ థియేటర్. ఈ హోమ్ థియేటర్ ప్రైస్ అండ్ అదేవిధంగా ఎంతో ఉందంటే ఫైనల్గా చెప్తాను. అండ్ అదేవిధంగా ఈ బోస్ హోమ్ థియేటర్ నేమ్ వచ్చేసరికి బోస్ లైఫ్ స్టైల్ 650 5.1 ఛానల్ హోమ్ థియేటర్ అనమాట. ఫ్రెండ్స్, అస్సలు ఇది డాల్బీ ఆటమ్స్ రాకపోయినా కూడా మనకి ఏ విధంగా వస్తుందంటే అసలు సినిమాటిక్ ఎఫెక్ట్స్ అయితే సూపర్గా అయితే వస్తుంది. నేను ఇక్కడ మీకు వీడియో తీసుకొని వచ్చాను అండ్ మీకు చూపిస్తాను, మీకు ప్లే చేస్తాను అండ్ అదేవిధంగా దీనిలో ఉన్న ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. అండ్ దీన్ని ఎలాగ నేను సాధించానంటే ఫ్రెండ్స్, నేను ఈ బోస్ కంపెనీ గురించి వెతకడం అంటే స్పీకర్స్ గురించి అయితే ఒకసారి హోమ్ థియేటర్ ఏ విధంగా ఉన్నాయని చూసిన తర్వాత మన తెలుగులో అయితే చాలా వరకు ఎవరైతే చేయలేదు, ఎందుకంటే ఇది కాస్ట్గా అయితే చాలా కాస్ట్ అయితే ఉంది. అందుకే నేను ప్రీమియం అన్నాను అండ్ మన బడ్జెట్కి అందని. ఈ యొక్క స్టోర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, మొత్తం స్టోర్ని మొత్తం తీద్దాం అనుకున్నాను. కాకపోతే ఏంటంటే వాళ్ళు పర్మిషన్ లేదు. సో బాస్ సారీ అన్నారు. కాకపోతే నేనేంటంటే అట్లీస్ట్ ఒక ప్రోడక్ట్ని అయినా చూపించండి. సో నేను మా యొక్క సబ్స్క్రైబర్స్కి చూపిస్తాను, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పర్చేజ్ చేస్తారు అని చెప్పాను. సో అందుకే ఈ వీడియో మీకోసం తీసుకొచ్చాను. మరి ఈ వీడియోని ఫుల్గా అయితే చూడండి. చూసేసిన తర్వాత లైక్ అయితే చేయండి, నచ్చితే మాత్రం కంపల్సరీగా ఇలాంటి లైక్ తోటి ఇంకొంచెం ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహమే నాకైతే కావాలి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ అయితే చేయండి. ఇంకొన్ని ఇలాంటి వీడియోస్ అయితే మీకోసం తీసుకొస్తాను ఖచ్చితంగా. అండ్ మరి ఈ వీడియో చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది వచ్చేసరికి బోస్ లైఫ్ స్టైల్ 650 5.1 ఛానల్ హోమ్ థియేటర్. లైఫ్ స్టైల్ హోమ్ థియేటర్ని పర్చేజ్ చేసినప్పుడు మన కంటెంట్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో ఒకసారి అయితే చూద్దాం. 1 సెంటర్ ఛానల్ సౌండ్ బార్ అండ్ 4 ఓమ్నిసెల్ స్పీకర్స్, 1 కన్సోల్, అకాస్టిమాస్ వైర్లెస్ సౌండ్ మాడ్యూల్, యూనివర్సల్ రిమోట్, పవర్, అడాప్ట్ ఐక్యూ హెడ్సెట్, ఇలాంటి కంటెంట్ తోటి మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. అండ్ మన డిజైన్ కూడా చూడాలి ఫ్రెండ్స్. మనకి ఇది 2 కలర్స్లో లభిస్తుంది. ఒకటి బ్లాక్ అండ్ ఇంకోటి వచ్చేసరికి వైట్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నది వైట్ కలర్. సో చూడడానికి చాలా సొగసరిగా అయితే ఉందన్నమాట. చూడడానికి చాలా ఎలిగెంట్ డిజైన్ తోటి అయితే కనపడడం అయితే జరుగుతుంది. ప్రీమియం టెంపర్ గ్లాస్ అండ్ బ్రష్డ్ యానోడైజ్ అల్యూమినియం ఫినిషింగ్ తోటి అయితే దీన్ని డిజైన్ చేశారు. అండ్ ఎంటైర్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయంలో ఈ వైట్ బేస్ లైఫ్ స్టైల్ 650 హోమ్ థియేటర్ చూస్తే మాత్రం మనసు అయితే తప్పకుండా పారేసుకుంటారు ఫ్రెండ్స్. అంత బ్యూటిఫుల్గా తయారైతే చేస్తారనమాట. నేను లైవ్లో చూశాను కాబట్టి చెప్తున్నాను. అండ్ అలాగే ఈ హోమ్ థియేటర్కి వైర్లెస్ స్పీకర్స్ తోటి అయితే వర్క్ అవుతాయి అనమాట. అండ్ వచ్చేసరికి బ్లూటూత్ అండ్ అదేవిధంగా వైఫై కనెక్టివిటీ తోటి అయితే ఇవి మీరు సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా బ్లూటూత్ తోటి అయితే కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు ఏదైతే బ్యాక్ సైడ్ స్పీకర్స్ రేర్ స్పీకర్స్ అయితే కనబడుతున్నాయో ఆ యొక్క స్పీకర్స్కి మీకు ఎక్కడ వైర్ అనేది ఉండదు. జస్ట్ వచ్చేసరికి ఈ స్పీకర్స్కి యాంప్లిఫైర్కి అయితే కనెక్షన్ చేస్తుంది. ఆ యొక్క యాంప్లిఫైర్ కనెక్షన్ వచ్చేసరికి కన్సోల్కి అయితే కనెక్ట్ అవుతుంది. ఈ విధంగా డిఫరెంట్గా కనెక్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ బోస్ లైఫ్ 650 హోమ్ థియేటర్లో ఎక్కువ బేస్ కోసం ఒక మాడ్యూల్ని అయితే కాలిబ్రేషన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మాడ్యూల్ని అయితే మనం సెటప్ చేసేటప్పుడే మనం ఈ యొక్క కాలిబ్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క మాడ్యూల్ ఏంటంటే అడాప్టివ్ ఐక్యూ సాఫ్ట్వేర్ని అయితే కాలిబ్రేషన్ అయితే చేసుకోవాలి. లేదంటే బేస్ అనేది మీకైతే చాలా తక్కువ అయితే వస్తుంది. ఎందుకంటే ఈ అడాప్టివ్ ఐక్యూ సాఫ్ట్వేర్ని కాలిబ్రేషన్ చేయడం వల్ల మీకు సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్ కానీ మీకు క్లియర్ ఆడియో ఎఫెక్ట్స్ కానీ చాలా అలా రావడం అనేది జరుగుతుందన్నమాట. ఈ యొక్క కాలిబ్రేషన్ తప్పకుండా అయితే చేసుకుంటే మాత్రమే మీకు బేస్ అవుట్పుట్ అనేది చాలా బాగా అయితే వస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇది మనకు 5.1 ఛానల్ తోటి రావడం వల్ల సరౌండ్ స్పీకర్స్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి. అలా బ్యాక్ సైడ్ ఉన్నప్పుడు మాత్రమే మీకు ఆ ఎఫెక్ట్ అనేది క్లియర్గా కనబడుతుంది మీరు సెంటర్లో కూర్చున్నప్పుడు. మనం చూస్తున్న సినిమాలు కానీ అండ్ మ్యూజిక్ని కానీ బాస్ని ఎక్కువ అయితే కోరుకుంటాం. మరి దానికోసం అకాస్టిమాస్ బేస్ మాడ్యూల్ అయితే ఉంటుంది. ఈ యొక్క బేస్ మరింతగా పెరగడానికి కోసం ఒక టెక్నాలజీ అయితే యూజ్ అయితే చేశారు. ఆ టెక్నాలజీ వచ్చేసరికి
కైకోడ్ టెక్నాలజీని అయితే యూజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ కైకోడ్ టెక్నాలజీ వల్ల మనకి బేస్ అనేది ఇంకొంచెం మెరుగైతే అవుతుంది. అలా అవ్వడం వల్ల మన ఇంట్లోకి ఉన్న కుర్చీలు కూడా కదలడం అనేది స్టార్ట్ అవుతాయని వీళ్ళైతే చెప్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఫైనల్గా వచ్చేసరికి కనెక్టివిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. కనెక్టివిటీ విషయంలో వీళ్ళైతే చాలాగా ఎక్కువ కనెక్టివిటీ పోర్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏదైతే కన్సోల్ ఉందో ఆ యొక్క కన్సోల్కి ఈ యొక్క పోర్ట్స్ అయితే ఉంటాయన్నమాట ఫ్రెండ్స్. అండ్ అది వచ్చేసరికి HDMI అవుట్పుట్ విత్ ARC సపోర్ట్ ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వచ్చేసరికి 5 HDMI ఇన్పుట్స్. సో మనకు టోటల్గా 6 HDMI పోర్ట్స్ అయితే ఇక్కడ రావడం అనేది జరుగుతుందన్నమాట. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఆప్టికల్ డిజిటల్ ఆడియో కనెక్షన్. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి అనలాగ్ లెఫ్ట్ అండ్ రైట్ ఆడియో ఇన్పుట్. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి 3.5 mm కనెక్షన్ ఫర్ ది అకోస్టిమస్ మాడ్యూల్. సో ఏదైతే ఎకోస్టిమస్ మాడ్యూల్ అయితే ఏదైతే ఉందో దానికి 3.5 హెడ్ఫోన్ జాక్ ఇవ్వడం అనేది జరిగింది. 6th వచ్చేసరికి 1 డేటా పోర్ట్. అండ్ 7th వచ్చేసరికి IR రిపీటర్ పోర్ట్. 8th వచ్చేసరికి ఎథర్నెట్ పోర్ట్ ఫర్ సౌండ్ టచ్ అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ వయా నెట్వర్క్. 9th వచ్చేసరికి USB కనెక్షన్ ఫర్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఓన్లీ. సో ఫ్రెండ్స్ ఇక్కడ 9th పాయింట్ మీరు ఒకసారి గమనించండి, USB కనెక్షన్ ఫర్ సాఫ్ట్వేర్ ఓన్లీ. సో మీరు USBని యూజ్ చేసుకొని మీరు మూవీస్ కానీ అండ్ అదేవిధంగా సాంగ్స్ కానీ వింటే మాత్రం ఇక్కడైతే కుదరదు. సో USB వచ్చేసరికి ఓన్లీ సాఫ్ట్వేర్ అప్డేట్ కోసమే ప్రత్యేకంగా వీళ్ళు USB కనెక్షన్ అయితే ఇచ్చారు. అది మనం మాన్యువల్గా చేసుకోవడానికి. అండ్ అలాగే మనం సపోర్టెడ్ ఆడియో ఫార్మాట్స్ గురించి అయితే మాట్లాడదాం. అండ్ ఆడియో ఫార్మాట్స్ అంటే MP3 ఇవి అయితే కాదు ఫ్రెండ్స్. మనకు ఏ ఆడియోకి అయితే సపోర్ట్ చేస్తుందంటే డాల్బీకి సపోర్ట్ చేస్తుందా లేదా DTXకి సపోర్ట్ చేస్తుందా ఆ యొక్క ఫార్మాట్స్ అనమాట. ఆ ఫార్మాట్ వచ్చేసరికి డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ ట్రూ HD, DTS మల్టీ ఛానల్ PCM. సపోర్టెడ్ వీడియో ఫార్మాట్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. అవి వచ్చేసరికి 4K 60 ఫ్రేమ్స్కే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ 4K HDR అయినా కానీ 4K అయినా కానీ 4K HDR10 అయినా కానీ అది వచ్చేసరికి మనం HDMI 2.0 లేదా HDCP 2.2 తోటి అయితే మనం ప్లే అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఇంకోటి దీంట్లో పెద్ద మైనస్ అయితే ఉంది ఫ్రెండ్స్. దీనిలో వచ్చేసరికి మనకు డాల్బీ విజన్ సపోర్ట్ అయితే చేయదు. ఎందుకంటే డాల్బీ విజన్ సపోర్ట్ వీళ్ళైతే తీసుకురాలేదు. సో వీళ్ళు కావాలనుకుంటే అప్డేట్లో అయితే వీళ్ళైతే ఇవ్వచ్చు. ప్రస్తుతానికి అయితే వీళ్ళు ఇంతవరకు అయితే ఇవ్వలేదు. సో మేబీ ఫ్యూచర్లో ఇస్తారో ఇవ్వరు. అండ్ ఎందుకంటే ఇంకోటి కూడా దీనిలో గమనించాలి మీరు, ఇది వచ్చేసరికి 2017లో రిలీజ్ అయింది. తర్వాతకి వచ్చేసరికి మనకు ఎలాంటి హోమ్ థియేటర్ దీని నుంచి రిలీజ్ అయితే కాలేదు. జస్ట్ సౌండ్ బాక్స్ అయితే రిలీజ్ అయినాయి కానీ హోమ్ థియేటర్ అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ యొక్క హోమ్ థియేటర్ రెడ్ డాట్ డిజైన్ అవార్డు అయితే అందుకుందన్నమాట ఫ్రెండ్స్. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ 2017 అవార్డు అయితే ఈ యొక్క హోమ్ థియేటర్కి ఇవ్వడం అనేది జరిగింది. సో ఎందుకంటే నేనైతే లైవ్గా చూసిన తర్వాత చాలా ప్రీమియంగా చాలా స్టైలిష్గా అయితే ఉందన్నమాట. సో సూపర్గా అయితే ఉంది. సో ఈ వీడియోలో చూసినట్లే ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చేసరికి ఏ విధంగా కనెక్టివిటీ అయితే ఇచ్చారో చూడండి. సో అదే విధంగా మీ ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ ఇచ్చుకోవాలి. ఇలా హోమ్ థియేటర్కి కనెక్షన్ ఇస్తే మాత్రమే మీకు సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్ అనేది చాలా బాగా క్లియర్గా అయితే వస్తుంది. అండ్ ఎక్కడి నుంచి ఏ సౌండ్ వస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. సో మనకు డాల్బీకి అయితే చాలా సపోర్టెడ్ ఫార్మాట్స్ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా 4K HDR అండ్ అదేవిధంగా బ్లూరే వీడియోస్ ఏవైనా ఉన్నా కానీ 4K కంటెంట్ మనం బ్లూరే ప్లేయర్స్కి కనెక్ట్ కూడా చేసేసుకోవచ్చు ఈ కన్సోల్కి. అండ్ అదేవిధంగా గేమింగ్ కన్సోల్ కూడా ఈ కన్సోల్కి అయితే అటాచ్ చేసుకొని గేమింగ్స్ కూడా ఆడుకోవచ్చు. ఆడుకున్నప్పుడు మనం ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఇంకా క్లియర్గా అయితే పొందుతాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకోసం వచ్చేసరికి ఒక సౌండ్ ఎఫెక్ట్ అయితే సరైతే చూడండి. ఇదైతే బోస్ లైఫ్ స్టైల్ 650 అయితే ఉందో దాని నుంచి వచ్చిన సౌండ్స్ అనమాట ఫ్రెండ్స్. ఒకసారి అయితే లుక్ అయితే వేయండి ఫ్రెండ్స్. హెడ్ ఫోన్స్ అయితే పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ ఈ ప్రైస్ ఎంత ఉందో తెలుసా ఫ్రెండ్స్? మనకైతే అమెజాన్లో అయితే లేదు ప్రస్తుతానికి. ఇది వచ్చేసరికి వాళ్ళ యొక్క సైట్లో అయితే లభిస్తుంది. అండ్ అదేవిధంగా మనకు ఎక్కడ అంటే హైదరాబాద్లో వచ్చేసరికి ఇనార్బిట్ మాల్లో ఈ బోస్ అనే స్టోర్ అయితే ఉంది. అక్కడ ఈ యొక్క హోమ్ థియేటర్ అయితే లభిస్తుంది అనమాట. దీని ప్రైస్ వచ్చేసరికి 3,58,400 అన్నమాట ఫ్రెండ్స్. సో 3,58,400 అంటే
సో చాలా ఎక్కువైతే అనుకుంటారు, కాకపోతే మీరు ఒకసారి లైవ్గా అయితే వెళ్ళి చూడండి. సో ఏ విధంగా వస్తుందో సూపర్ అని చెప్పుకోవాలి. హోమ్ థియేటర్లో డాల్బీ అటమ్స్ని యూజ్ చేశారనే విధంగా మీకు ఆ ఎఫెక్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో నేను మొబైల్ తోడైతే వీడియో షూట్ చేశాను కాబట్టి మీకు అంత ఎఫెక్ట్గా ఉందో లేదో అయితే తెలియదు, కాకపోతే లైవ్లో చూస్తే మాత్రం ఆ యొక్క ఎఫెక్ట్ కోసం అయితే సూపర్ అయితే ఉందని చెప్పుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకైతే నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని రావాలంటే మీ యొక్క సపోర్ట్ అనేది లైక్ విధంలో అయితే చూపించండి. ఇలా లైక్ చేస్తూ వెళ్ళండి. లైక్ చేస్తే కంపల్సరీ మన యొక్క వీడియో అనేది ఇంకా వేరే వ్యక్తులకైతే కూడా చేరుతుంది, మన సబ్స్క్రైబర్స్కి కాదు. సో ప్లీజ్ సపోర్ట్. అందరు సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి వీడియోస్ కాదు, ఇంకొన్ని వీడియోస్ టీవీస్ గురించి అయినా కానీ, అదేవిధంగా సౌండ్ బార్స్ గురించి అయినా కానీ, హోమ్ థియేటర్ గురించి అయినా కానీ, టీవీస్ గురించి అయినా కానీ మీకోసం ప్రత్యేకంగా తీసుకొని వస్తానన్నమాట. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో. మరి ఇంకో వీడియోలో మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్. సో ఫ్రెండ్స్, తప్పకుండా షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.